ఎవ్రీ మెన్ థింక్స్ ఆఫ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ లూజర్ బికాస్ సొసైటీ మేక్స్ దెమ్ ఫీల్ సో. వాడు ఆర్థికంగా, మానసికంగా, రోల్ వైజ్ ప్రతి లెవెల్ ఆఫీస్ లో సొసైటీ మొత్తం మగాళ్ళకి ఏం చెప్తుంది, నువ్వు ఇనాడిక్వేట్, నువ్వు సరిపోతలేవని చెప్తుంది. అల్టిమేట్లీ బాటం లైన్ ఏంది, వాడిని లూజర్ లాగా చిత్రీకరిస్తే సొసైటీ. లైక్ హీ హిమ్సెల్ఫ్ థింక్స్ ఆఫ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ లూజర్. ఫండమెంటలీ బేస్ లైన్ ఇది. అలాంటి పరిస్థితిలో కూడా మగాడు లూజర్ లా ఫీల్ అవుతున్నప్పటికీ కూడా వాడి ఇమోషన్స్ ని, వాడి రేజ్ ని లోపల సప్రెస్ చేసుకొని తీరుతుంది తప్పించి మెజారిటీ మెన్ ఆర్ వెల్ బిహేవ్డ్, మెజారిటీ మెన్ ఆర్ డీసెంట్, మెజారిటీ మెన్ ఆర్ నాట్ గోయింగ్ అరౌండ్ అటాకింగ్ విమెన్. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. హిస్టారికల్లీ, సైంటిఫికల్లీ, స్టాటిస్టికల్లీ, క్రైమ్ వైజ్ ఏదైనా తీసుకోండి మీరు. ఓన్లీ సింగిల్ డిజిట్ మెన్ ఆర్ యాక్టింగ్ ఆన్ దేర్ అర్జెస్ అండ్ ఆర్ బ్యాడ్. దానికి కరెక్ట్ మెజర్స్ సొసైటీలో ఉన్నాయి. అగైన్ మీరు డిసగ్రీ చేయొచ్చు, విమెన్ ఎక్స్పీరియన్స్ బ్యాడ్ ఉంటుంది, మగాళ్ళు సైడ్ కొడతా ఉంటారు, విమెన్ అన్కంఫర్టబుల్ ఫీల్ చేస్తారు, అన్సేఫ్ ఫీల్ చేస్తారు. దోస్ ఆర్ ఆల్ ట్రూ. బట్ ఇన్ కంట్రీ లైక్ ఇండియా ఈవెన్ 1% ఈజ్ ఎక్స్ట్రీమ్. 100 కోట్లలో 1% అంటే కోటి మంది పర్వట్లు తిరుగుతారా ఇండియాలో అంటే ఎస్. 2% అంటే 2 కోట్ల మంది. 2 కోట్ల మంది పర్వట్లు అంటే ఇట్స్ హ్యూజ్ నంబర్. ఐ అండర్స్టాండ్, ఇట్స్ ట్రూ. There are many perverts in the country. Perverts that are acting on their instincts and are attacking women or making women uncomfortable and feel unsafe. I understand. అది నేను డిస్మిస్ చేస్తాను, డినై చేస్తలేను. బట్ ఆ డేటా పాయింట్ తీసుకొని అందరు మగాళ్ళు తప్పు, అందరు మగాళ్ళు రేపులు, ఇట్స్ నాట్ ట్రూ. ఇట్స్ జస్ట్ నాట్ ట్రూ.